అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ రైటర్. ఈరోజు మనం మాట్లాడబోయే పుస్తకం వచ్చేసి రోహిణి వంజారి గారు రచించినటువంటి దిగులు వర్ణం కవితల పుస్తకం అన్నమాట. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకం గురించి నా మాటల్లో చెప్పే కంటే కూడా ముందు ఈ పుస్తకం బ్యాక్ సైడ్ వెనక మాట శ్రీ సాహితీవేత్త ప్రసేన్ గారు రాయటం జరిగింది ఈ పుస్తకం గురించి వర్ణించి వెనక మాటలో. సో ముందు అది చదువుతాను, అది చదివి మీ అందరికీ చెప్తాను ఆయన పుస్తకం గురించి ఏం రాశారో అనేది. దిగులుది ఏ వర్ణం, నలుపా తెలుపా? అవును, అసలు వర్ణం అంటే రంగా కులమా? రంగులో కులాన్ని చూసే జాతి కదా మనది. అందుకేనేమో రోహిణికింత దిగులు సెగ. కులం తెగబడుతున్నందుకు, మతం ముంచుకొస్తున్నందుకు, పంజరాలు విశాలం అవుతున్నందుకు, స్మరణలు నివాళులు దినచర్యలు అవుతున్నందుకు, దుఃఖపు వాగుల్లో తీపి రెస్టారెంట్లు గల్లంత అవుతున్నందుకు. అందుకేనేమో వంజారీకెందుకు ఈ రంగుల కళ? స్పర్శరాహిత్యం గాఢాలింగనం కావాలని, ప్రవచనంపై జరిగిన విషప్రయోగానికి విరుగుడు దొరకాలని, నిండా మునిగిన తడి తెలియని గరుకుతనం మనిషితనం అవ్వాలని, మగ గొంగళి పురుగులు సీతాకోకలే దేవతలకు హారతులు ఇవ్వాలని, ఇంకా చాలా చాలా అని. అందుకనేనేమో ఎరుపు మార్పు, పచ్చని సృష్టి, నీలి కళ, పసుపు మెరుపు, కషాయ కాషాయం, తెలుపు కాంతి, ఊదా దుఃఖం, జేగురు జీర కలిసిన వర్ణన ఈ వర్ణం. దిగులే అన్ని రంగుల శ్వేతమని, వర్ణాలన్నీ చెదురుమదురై తెలుపును మాత్రమే చూడాలంటే దిగులు లోతులు చూడాలని రోహిణి వంజారి తపన, ఘర్షణ, తండ్లాట. మార్మిక వర్ణ తాత్విక వివరణ రోహిణి కవిత. తెలుపు నలుపుల మసక చీకటి చివరి చిగురు వర్ణం రోహిణి కవిత. ఈ పుస్తకం గురించి ఎవరైనా వర్ణించాలి అంటే ఎంతకంటే బాగా వర్ణించలేరేమో అని చెప్పి నాకైతే అనిపించింది. అందుకే శ్రీ ప్రసేన్ గారు రాసినటువంటి వెనక మాటని మీ అందరికీ కూడా ముందు చదివి వినిపిస్తున్నాను. ఇంకా పుస్తకం నాకు పర్సనల్ గా ఎలా నచ్చింది అంటే, పుస్తకంలో అన్ని కవితలు కూడా చాలా మంచి కవితలు అండి, చాలా బాగా రాశారు. చాలా జీవితాన్ని అర్థం చేసుకుని ఎన్నో పరిస్థితుల్ని చూస్తూ అర్థం చేసుకుంటూ, సొసైటీని అర్థం చేసుకుంటూ, సొసైటీలో జరుగుతున్న వాటి గురించి ఆవేదన చెందుతూ రాసిన కవితలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకు అంటే కొన్ని కవితలు అంటే మనకి మనసుకు హాయిగా అనిపించాలంటే రాసే కవులు చాలా మంది ఉంటారు. మనసుకి హాయి అనిపించకపోయినప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా వాళ్ళ మనసులో ఉన్న ఆవేదనని అక్షరాల రూపంలో చూపించే కవులు, రచయితలు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ పుస్తకం కూడా అటువంటి కవులకి చెందింది అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఇందులో కవితల గురించి చెప్పుకోవాలి అనుకుంటే, కొన్ని కవితలు వచ్చేసి మీకు మీ పల్లెటూరుని, మీరు ఎక్కడైతే పుట్టి పెరిగిన ఊరు ఉంటుందో ఆ ఊరిని మళ్ళీ మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. మీ మనసు లోతుల్లో ఎక్కడో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉండిపోతూ ఉంటాయి. అవి ఓన్లీ ఏంటంటే మీరు మీ స్నేహితులను కలిసినప్పుడు, మళ్ళీ మీరు గుర్తు చేసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఈ పుస్తకం చదివినప్పుడు కూడా ఏంటంటే మీ మనసులో మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నటువంటి కొన్ని జ్ఞాపకాల్ని అంతే భద్రంగా ఈ కవితలు బయటకు తీసుకొస్తాయి అన్నమాట, మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. కొన్ని కవితలు మన సమాజంలో రోజు రోజుకి మారుతున్న వింత ధోరణులు, వింత పోకడల గురించి ప్రశ్నిస్తూ ఉంటాయి మనల్ని. కొన్ని కవితలు వచ్చేసి మన ఇంటి ముందున్న ముగ్గుని వర్ణిస్తూ ఉంటాయి. ఇంకొన్ని కవితలు ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా, మనందరం మనుషులు కులాలుగా మతాలుగా విడిపోయి రంగులను కూడా పనిచేసుకుంటున్నాం. మానవత్వం అనే ఒక విషయాన్ని పోల్చి చూడడానికి అసలు ఒక రంగైనా మిగులుతుందా అనే ఆవేదనను కొన్ని కవితలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కొన్ని కవితలు ఏంటంటే ఒక ఊర్లో ఉన్న రైతుని సైనికుడితో పోలిస్తాయి. కొన్ని కవితలు ఒక సైనికుడు ఒక బొమ్మగా మారి పెట్టెలోకి ఎలా వచ్చాడు, తను చేసిన త్యాగం, దేశం కోసం త్యాగం తనని పెట్టెలో బొమ్మల ఎలా మార్చాయని ఆవేదన చెందుతూ ఉంటాయి. కొన్ని కవితలు వచ్చేసి ఈ పురుషాధిక్య ప్రపంచంలో పోటీగా తన వాదనని ఎలాగైతే వినిపించాలనుకునే స్త్రీ వాదనలు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పురుషాధిక్య ప్రపంచంలో వినిపించే స్త్రీ వాదనలో కొన్ని కవితలు అనిపిస్తే, సమాజ హితం కోసం ఒక అంతర్మదనం ద్వారా వచ్చినటువంటి స్త్రీ వేదనల మిగతా అన్ని కవితలు కూడా ఉంటాయి అన్నమాట. ఏంటంటే స్త్రీలు పడుతున్న ఇబ్బందుల్ని కొన్ని కవితలు వర్ణిస్తే, స్త్రీ వాదనలో ఎలా ఎందుకు ఉండాలి, ఎలా ఎందుకు జరగాలి, ఎలా ఎందుకు చేయాలి అని స్త్రీ వాదనలో కొన్ని కవితలు అనిపిస్తే ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనే స్త్రీ వేదన ఈ రచయిత్రి గారు, ఏదైతే కవిత్రి గారు రాశారో ప్రతి కవితలోని ప్రతి మాటల్లో కూడా మీకు ఆ యొక్క వేదన అనేది తెలుస్తుంది అనమాట. వేదన అనేది ఎందుకు అంటున్నాను అంటే, ఒక రైటర్గా కానీ, ఒక పోయిట్గా కానీ, ఒక కవిగా కానీ, కవిత్రిగా కానీ రాసినప్పుడు ఏంటంటే ఆహ్లాదాన్ని తెచ్చే కవితలు కొన్ని ఉంటాయండి. ఆహ్లాదాన్ని తెచ్చే కవితలు ఏంటంటే ప్రేమికుడిని వర్ణిస్తానో, ప్రేయస్ను వర్ణిస్తానో, లేదంటే ఏదైనా ఒక వస్తువును వర్ణిస్తానో,
వాటి గొప్పదనాన్ని ఇంక్రీజ్ చేసే విధంగా రాసే ఉంటాయి. కొన్ని నిజాన్ని ప్రశ్నిస్తూ అనమాట, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక రాంగ్ థింగ్ ని ప్రశ్నిస్తూ కూడా చాలా చాలా మటుకి రచనలు జరుగుతూ ఉంటాయి. అలా రాయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కంటే కూడా ఒక ఆలోచన అనమాట, అంతర్మదనం జరుగుతూ ఉంటుంది వాళ్ళ హృదయంలో, వాళ్ళ మెదడులో ఎప్పుడు కూడా ఒక ఆవేదన అనేది నడుస్తూ ఉంటుంది. అది నడిచినప్పుడు మాత్రమే అక్షరాలు అంత కరెక్ట్ గా రాగలవు అనమాట. సో అంత కటువైన వాళ్ళు పడిన పెయిన్ ని కూడా అందంగా కవిత రూపంలో తీసుకురావడం అనేది చాలా కష్టమైన విషయం అసలు. సో ప్రతి కవిత కూడా చాలా నిజం, అన్ని కూడా చాలా మనసుకి హత్తుకునేలా ఉంటాయి. మీ అందరూ కూడా చదవచ్చు. అండ్ నేను చదివినప్పుడు నేను ఏమనుకున్నానంటే, కొన్ని కవితల్ని అండర్లైన్ చేద్దాము, అందులో 3-4 మంచి బాగా ఉన్న కవితల్ని అండర్లైన్ చేసేసి ఆ తర్వాత మీకు రివ్యూ చెప్పినప్పుడు చేద్దాం అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఏం జరిగింది అంటే, సో నేను కథలు చదువుతా ఉన్నాను, ఒక్కొక్కటి అండర్లైన్ చేస్తా ఉన్నాను. సో చాలా కవితలకి అండర్లైన్ చేయాల్సి వచ్చింది. అంటే అన్ని కవితలు కూడా చాలా బాగున్నాయి, ఇది బాగోలేదని చెప్పి ఏది కూడా చెప్పలేము. సో అందుకే ఈ రోజు ఏమనుకుంటున్నాను అంటే, సో ఇలా బుక్ ని ర్యాండమ్ గా ఫ్లిప్ చేస్తూ మధ్యలో ఏ కవిత అయితే వస్తుందో ఆ కవితను మీ అందరి కోసం కూడా చదివి వినిపిస్తాను. సో చూద్దాం మీ అందరికి ఈ రోజు నా ద్వారా ఏ కవిత వినిపించాలి అని చెప్పి రాసి పెట్టి ఉందనేది. ఓకే, ఇలా ర్యాండమ్ గా ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడు కవిత చదువుతున్నాను. ఓకే, సో ఇందులో మంచి కవిత ఒకటి చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. ఆమెకి ఎప్పుడూ నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు, తన అడుగుల సవ్వడే నాకు హిందోల రాగం. తనను ఎప్పుడూ ఖరీదైన హోటళ్ళకి తీసుకెళ్లలేదు, తను వండిన వంటలో ఏడో రుచినేదో కలిపేది. ఆ మధురమైన రుచి నాకు ఇంకెక్కడా దొరకలేదు. బహుశా ఈ రుచి పేరు అనురాగమేమో. తనకెప్పుడూ నేను గులాబీలు ఇవ్వలేదు, తన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవి. సాయంకాలం అయితే చాలు, తన చూపుల్ని గుమ్మంలోనే వేలాడదీసేది. నన్ను చూడగానే తన కళ్ళల్లో మెరుపులు, వాటితోనే రాత్రంతా వెలుగులు నింపేది. తనెప్పుడూ నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, నేను లేకుండా తన ఉనికి లేదంటుంది, తను లేకుండా నా బతుకు లేదంటాను. మేమిద్దరం ఆలు మగలం, మా ప్రేమ భాష మౌనం. ఇది ఒక మంచి కవిత. సో ఇది ఏంటంటే ఒక ర్యాండమ్ గా చదివిన కవిత మాత్రమే అన్నమాట. ఇందులో మీరు చదివే ప్రతి కవిత కూడా మీకు చాలా మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది తప్పించి ఇదేం కవిత అని చెప్పి మీకు అసలు ఏమీ అనిపించదు. సో చాలా మంచి కవిత. ఈ పుస్తకం యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఈ బుక్ ని చదవండి, చదివి మీకు ఏమనిపించింది అనేది చెప్పండి. అండ్ మీకు ఇంకేదన్నా మంచి పుస్తకం నేను చదివి మీకు రివ్యూగా చెప్పాలి అని అనిపిస్తే మాత్రం అది కూడా మీరు కమెంట్స్ లో పెట్టండి. కమెంట్స్ లో ఆ బుక్ పేరు మీరు టైప్ చేయండి. అండ్ మీ పుస్తకం ఏదన్నా ఉంది నేను చదివి రివ్యూ ఇవ్వగలను, ఆ రివ్యూ మీకు బాగా అనిపిస్తుంది, ఇంకో 10 మందికి చేరాలనిపిస్తుంది అనుకుంటే మీ పుస్తకం నాకు పంపించండి, కమెంట్ చేయండి, నేను మీకు ఎలా కాంటాక్ట్ చేయాలో చెప్తాను. అండ్ ఇంకేదన్నా పుస్తకం నేను చదవాలి, ఆ పుస్తకం చదివి మీరు రివ్యూ తెలుసుకోవాలి అనుకుంటే, మీరు చదివిన పుస్తకం గురించి నాకు చెప్పాలి అనుకుంటే ఆ పుస్తకం పేరుని కూడా మీరు కమెంట్స్ లో టైప్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఎప్పుడు బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళినా సరే ఆ పుస్తకం నా కంటికి కనిపిస్తే నేను తీసుకుంటాను, మీ అందరికీ చెప్తాను ఈ పుస్తకం కొన్నాను అని చెప్పి, అండ్ రివ్యూ కూడా చెప్తాను. సరే ఈ రోజుకి ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో మంచి పుస్తకంతో మీ అందరితో పాటు మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. దిగులు వర్ణం తప్పకుండా చదవండి, చాలా మంచి పుస్తకం. ఈ డిస్క్రిప్షన్ లో నేను లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, కమెంట్ చేయడం మర్చిపోద్దు. మీ ఒపీనియన్ ఏంటి, ఈ పుస్తకం మీరు చదువుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా మర్చిపోకుండా చెప్పండి. ఓకే, నేను మీ లక్కీశ్రీ రైటర్. మళ్ళీ కలుగుతాం, మళ్ళీ ఒక మంచి పుస్తకం తోటి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.